చెప్పేసి ఒకసారి మన డాక్టర్ మేగడ రామలింగ స్వామి గారు 1-2-1955 రాజాం శ్రీకాకుళం జిల్లాలో ఆయన జన్మ స్థలము రాజాంలో జన్మించడం అయింది. ప్రస్తుతము విశాఖపట్నంలో ఉంటున్నారు ఎంఈబీ కాలనీలో. మేము ఇద్దరు కూడా ఒకే కళాశాలలో పనిచేయడం జరిగింది. ఆయన తెలుగు శాస్త్ర ఉపన్యాసం సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాङ्మయం ఆహార్యం చంద్రతారాది తం వందే వందే సాత్వికం శివం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణా వరదండమండితకరా యా శ్వేత జపగరదశ్ ఖపచటత చటతౌ కపై షషర్ హల్. ఇవి అద్భుతమైనటువంటి పాణి. ఇది అనాది సంజ్ఞార్థాని. మాహేశ్వరం నమః శివాయ సిద్ధం నమః అని మొట్టమొదట రాయించేవారు. అది చాలా ఉదాత్తమైనటువంటి ఓం నమః శివాయ అన్నటువంటి ఒక పరమ మంత్రము. ఆ మంత్రరాజము ఒక్కసారి సాహితీపరంగా కూడా మనకు వివరణ ఇస్తూ అతి చక్కటి ఉపన్యాసాన్ని ఇవ్వబోతున్నారు. విని ఆనందించి భక్తి పార్వత్యంలో మనందరూ కూడా మునిగి వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఆంగికం భువనం యస్య వాచికం సర్వవాङ्మయం ఆహార్యం చంద్రతారాది తం వందే సాత్వికం శివం.
या कुंदेन्दु तुषारहार धवला या शुभ्रवस्त्रान्विता या वीणा वरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युत शंकर प्रभृतिभिः देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती ఉత్సవంలో గంగా అన్నపూర్ణ సమేత శ్రీ 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 కాశీ విశ్వేశ్వర స్వామి వారి సన్నిధిలో శత జయంతి ఉత్సవాల సందర్భంగా మళ్ళీ నేను మిమ్మల్ని పునర్దర్శనం చేసుకుంటున్నాను. నిన్న ఒకసారి మనకి ఒక కార్యక్రమం జరిగింది. చెప్పాలా? నిన్న చాలా విపరీతమైనటువంటి కోలాహలంతో ఉండడం, అనేక విధాలుగా మనకు శబ్దాలన్నీ ఆవృత్తమైపోయి మనని కొంత ఇబ్బంది పెట్టాయని నేను అనుకుంటున్నాను. కానీ మీకు అలాంటి ఇబ్బంది ఏమీ లేదు. అయినప్పటికీ కూడా నిన్న మనం పరమేశ్వర తత్వాన్ని గురించి ఓం నమః శివాయ అని ఆ విశిష్టతని కొన్ని మహాకవుల కావ్యాలను, వారి పద్యాలను మనం చెప్పుకోవడం జరిగింది. విచిత్రమైన విషయం ఏమిటంటే శివుడు తాలూకా కరుణ అపారమైనటువంటిది, అనంతమైనటువంటిది. ఎంత భక్త సులభుడు అంటే ఆయన్ని ఒక్కసారి ఓం నమః శివాయ అంటే మనకు అనుకోకుండా ఆ అనుకున్నటువంటి కార్యక్రమాలే కాకుండా అనుకోని కూడా సిద్ధింపజేసే మహత్తరమైన శక్తి కలిగినటువంటి వాడు. అందుకే ధూర్జటి అంటాడు, పవి పుష్పంబగు. మహాకవి ధూర్జటి ఎంత అద్భుతమైనటువంటి మహాకవి అంటే శివభక్త మహాకవి ధూర్జటి. ఆయన శ్రీకాళహస్తి శతకం అనేది అద్భుతమైన శతకాన్ని రాశాడు. ఎంత గొప్పవాడంటే నీకుగాని కవిత్వము నేనెవ్వరికి నీనంచు అన్నాడు ఆయన. పరమేశ్వర, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో నేను ఆస్థాన కవిగా ఉన్నప్పటికి కూడా నీకే నా కవిత్వం అంకితం, ఇంకా ఎవ్వరికి నరాంకితం చేయను, రాజాంకితం చేయను. అటువంటిది నా ప్రతిజ్ఞ అని ప్రతిజ్ఞ చేసుకున్నటువంటి మహాకవీంద్రుడు, మహాభక్త కవీంద్రుడు ధూర్జటి. వాళ్ళ ఆ ధూర్జటి పద్యానితో ప్రారంభిద్దాం. ఎంత గొప్పగా అన్నాడంటే, పవి పుష్పంబగు అగ్నిమంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండు అతి మిత్రుడవు విషం దివ్యాహారమౌ ఎన్నగా అవనీ మండలి లోపలను శివ శివేత్యాభాషనుల్లాసికే శివా 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 శివ శివా నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వరా. అవనీ మండలి మన ప్రపంచంలో
శివ అన్నటువంటి ఒక్క మాటతోనట సర్వము వశీకరణం అయిపోతుంది. సర్వవశ్యకరమౌ. అంతేకాదు ఒక్కొక్కటి చెప్తున్నాడు. పవి పుష్పంబగు. పైకి వస్తున్నటువంటి వజ్రాయుధం కూడా, వజ్రాయుధము అంటే ఇదే ఒక ఆపదనమాట, వెంటనే పుష్పంగా మారిపోతుందట మనకి. అగ్ని మంచగు. శివ ఓం నమ శివాయ అంటే అగ్ని కూడా మంచులా చల్లారిపోవలసిందే అన్నాడు. అకూపారంబు భూమి స్థలంబవు. సముద్రం కూడా హాయిగా నేలం భూమిగా మారిపోవలసిందే. శత్రుడు అతిమిత్రుడవు. శత్రుడు అతిమిత్రుడులా మారిపోతాడట. ఎంత గొప్పతనమో చూడండి. ఓం నమ శివాయ అన్నటువంటి ఒక్క పంచాక్షరి మంత్రంతో. నిన్న మనం అనుకున్నాం ఓం నమ శివాయ యహ అని అనకూడదు అనుకున్నాం. యహ అని యాకి విసర్గ పెట్టకూడదు అని చెప్తున్నాను. మళ్ళీ మళ్ళీ అనుకుంటున్నాం. నమః అంటే నమస్కారము అని అర్థం. శివాయ అనంటే శివుని కొరకు అని అర్థం. శివుని కొరకు నమః అంటే నమస్కారము అని అర్థం. కాబట్టి నమః శివాయ అన్నా పర్వాలేదు. పైనుండి ఒక ఆవు ముగిలి పొట్ట కిందకి వస్తున్నాయి. వాటిని చూసి అడిగాడు బ్రహ్మ, మీరు ఎక్కడి నుండి రా వస్తున్నారన్నాడు. మేము శివుడు అగ్రభాగం నుండి వస్తున్నాం అన్నాడు. అయితే చిన్న ఉపకారం చేసి పెట్టాలన్నా. ఏమిటా ఉపకారం? నేను అగ్రభాగాన్ని చూసి వస్తున్నా అన్నట్టుగా నేను చెప్తాను, మీరు దానికి అవునవును చెప్పండి అన్నారు. ఇంతేనా, పెద్ద విశేషం ఏం కాదనుకున్నారు. వచ్చారు, కిందకి వచ్చారు. మన విష్ణుమూర్తి కింద ఉన్నటువంటి వాడు పైకి వస్తూ 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 పైకి వచ్చాడు. ఇద్దరు ఎక్కడైతే విడ్డారో విడిపోయారో అక్కడ కలుసుకున్నారు. కలుసుకున్న వెంటనే, ఏమయ్యా విష్ణుమూర్తి నువ్వు చూసావా? నేను చూడలేకపోయాను అని చాలా స్పష్టంగా చెప్పాడు ఆయన. ఈయన నువ్వు చూసావా? నేను చూశానన్నాడు. ఇదిగో సాక్ష్యాలు కూడా తెచ్చాడు. ఆవును తెచ్చాడు, మొగిలి పొట్టను తెచ్చాడు. మొగిలి పొట్టను అడిగాడు, ఏమి ఇతను అగ్రభాగాన్ని చూశాడా? చూశాడు అన్నదాన్ని. ఆవును అడిగాడు. ఆవును అడిగితే ఆమె ఎంత చమత్కారంగా చెప్పిందంటే, తలతో చూశాడు చూశాడు అన్నది తోకతో చూడలేదు చూడలేదు అని చెప్పింది. చెప్పేసరికి వెంటనే శంకరుడు ప్రత్యక్షమైనాడు. ఏమయ్యా నువ్వు అబద్ధం ఆడతావా? అబద్ధం ఆడతావు కాబట్టి నీకు ఎక్కడా భూలోకంలో పూజార్హత లేకుండా అయిపోవాలన్నాడు. వెంటనే శపించి పారేశాడు. అబద్ధం ఆడితే అంత చికాకాయని. మొగిలి పొట్టకి పూజార్హతకు పనికి రాకుండా శపించి పారేశాడు. అందుకే ఆవును కూడా శపించాడు. ఆవుని ముఖభాగం చూస్తే నువ్వు అబద్ధం ఆడావు, ముఖంతో అబద్ధం ఆడావు, తోకతో నిజం చెప్పావు, చూడలేదు అని అబద్ధం చెప్పావు. నీకు పృష్ఠభాగం చూస్తే మంచిది, తల భాగం చూడకూడదు నీకు అని చెప్పాడు. ఇంత అద్భుతమైనటువంటి వ్యవహారం చూడండి. బ్రహ్మ కూడా విడిచిపెట్టలేదు. అంటే గంటల సమయంలో వస్తుంది. ఆ 12 గంటల సమయంలో మనం ఉపవాస దీక్షతో ఉండి ఆ పరమేశ్వరుని ఓం నమ శివాయ అని ధ్యానం చేస్తూ ఉంటే ఎంత అద్భుతమైన శక్తులు మనకు తెలియకుండా మనల్ని ఆవహిస్తాయి. ఇది యథార్థమైన విషయం. అందుకే అంటారు జన్మకి ఒక శివరాత్రి అని. ఎప్పుడూ శివ అన్నటువంటి వాడు కూడా ఒక్కసారి పరమేశ్వరుడికి ఆ శివరాత్రి పూట ఒక్కసారి స్వామిని దర్శించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. నిరంతరము శివనామ ధ్యానం చేసిన వాడికి శివుడే తనలో ఉంటాడు కాబట్టి అతను అటువంటి భయమే ఉండదు, బాధ ఉండదు. ఇక అసత్యం అంటే పరమేశ్వరుడికి. అందుకే మనం శివానుగ్రహం పొందాలి అంటే అనుమానం లేకుండా అసత్యాలు, అలాగని అసత్యాలు పలకకుండా మనం ఉండగలమా? ప్రతిదానికి చీటికి మాటికి వాడు ఎవడో చెప్పాడు, శుక్రుడు నీకు చెప్పాడండి. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్త మానభంగమందు చకిత గోకుల అగ్రజన్మ రక్షణమందు బొంకవచ్చు అఘము పొందదధిపా. ఎంత గొప్పగా చెప్పారండి. వాళ్ళ విషయంలో అబద్ధం ఆడవచ్చట. వైవాహికములందు శుక్రనైతే అన్నమాట. శుక్రుడు ఎవడు? రాక్షసుల గురువు, బృహస్పతి దేవతల గురువు. కాబట్టి అంటాడు వైవాహికములందు. వివాహ విషయాల్లో అబద్ధాలు ఆడతాం మనకు తెలుసు. మనందరం కూడా ఏదో చిన్న చితక అబద్ధాలు ఆడుతూనే ఉంటుంటాం. కాబట్టి 2 1. ఇక 3వది
వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మానభంగమందు ప్రాణాలు పోయే పరిస్థితిలో అబద్ధం ఆడవచ్చున్నాడు. ఇంకా ఇప్పుడు ఇవ్వనటువంటి అవకాశం కూడా ఇచ్చేసాడండి. విత్తం డబ్బుల విషయమే కదండి, అసలు అన్నిటికంటే గొడవంతా అదే కదా. డబ్బుల విషయంలో కూడా అబద్ధం ఆడవచ్చురా అంటే మనకి ఇంకేం కావాలి? ఏదైతే అక్కర్లేదో అదే ఇచ్చేసాడు, ఎగ్జామ్షన్ ఇచ్చేసాడు. కాబట్టి అందుకని విత్త మానభంగము, మానభంగము అంటే గౌరవం పోతున్నటువంటి సందర్భంలో బ్రాహ్మణుల లక్షించే విషయంలో అబద్ధం ఆడవచ్చున్నాడు. బొంకవచ్చు అఘము వందదీప, అప్పుడు పాపం లేదండి అన్నాడు. అయ్యా, ఈ సందర్భాలు కాకుండా ఇంకెవరికైనా అబద్ధాలు ఆడాల్సినటువంటి అవసరం ఎక్కడ ఉంటుందండి? ఏదైతే అనకూడదో అవన్నీ అనేశాడు, ఇందులో ఇచ్చాడు. అప్పుడు దానికి మన వాళ్ళు చెప్పారు, అయ్యా అది శుక్ర నీతి, శుక్రుడు ఎవడు? రాక్షసుల నీతి కాబట్టి అన్నిటికీ మీరు మంత్రం వేయకండి, పేరుకి బీజానికి మంత్రం వేయకండి అన్నారు. అందుకే మనకి రెండు విధాలుగా చెప్తుంటుంటారు. చూడండి, ఒక ఉదాహరణకి చెప్తా. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడితం దాని అర్థం. అయితే ఇంకొక వాక్యం ఉన్నది, అది ఎంత గొప్పగా ఉందో చూడండి. అత్యుత్కటై పుణ్య పాపై హైవ ఫలముచ్యతే అన్నాడు. నువ్వు చేసినటువంటి పాపాలకు కానీ పుణ్యాలకు కానీ ఫలితాన్ని ఇక్కడే అనుభవిస్తావు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. ఇంకంత మనం చెప్పుకున్నాం, 120 సంవత్సరాలు మనిషికి ఆయు ప్రమాణం అనుకుంటే మనం 80 సంవత్సరాలు బతుకుతాడనుకుంటే సగం కాలం నువ్వు ఏదైతే తప్పులు చేస్తావో ఒప్పులు చేస్తావో, తప్పులు ఒప్పులు రెండు ఉంటాయి, ప్రతి వాళ్ళం చేస్తూ ఉంటుంటాం. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు ఒప్పు ఉంటుంటాయి. ఆ ఉన్నటువంటి భాగంలో మనం ఇక్కడే అనుభవిస్తామని దాని అర్థం. ఎంత గొప్పగా ఉందో చూడండి. అంటే ఏ జన్మలో చేసిన పాపం ఆ జన్మలోనే నిష్కృతం అయిపోతుంది. మనం 80 సంవత్సరాలు బతుకుతాడు అనుకుంటే 40 సంవత్సరాలు ఆ కార్యక్రమాన్ని రూపకల్పనకి అప్పుడే వారు సిద్ధపడ్డారు. అలాగే మళ్ళీ అమ్మ తాలూకా చిన్న విగ్రహం కూడా ఇక్కడెక్కడ ఉండాలి, తప్పకుండా ఉంటే అందరూ వచ్చి ఆమెను చూసుకుంటారు. అలాంటి అవకాశం కూడా ఆ స్వామి వారి మనస్సులో కల్పించాలని హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ, అలాగే జ్ఞాపికల విషయంలో కూడా ఆ మూల విరాట్ని 100 ఏళ్ల మూల విరాట్ని జ్ఞాపికలో బంధించి ఆ స్తంభాన్ని జయస్తంభాన్ని దాన్ని కూడా జ్ఞాపిక ఇస్తే అది చాలా స్మరణీయంగా గుర్తుంటుంది మాలాంటి వాళ్ళకి, ఎవరికి వచ్చినప్పటికీ కూడా అని చెప్తూ, ఇది దశ దిశా వ్యాప్తం చేయాలి. ఈ ఆలయాన్ని ఎక్కడా లేనటువంటిది ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి ఆలయాలు లేవు. ఇలాంటి ప్రతిష్టతో ఉన్నటువంటిది లేదు. ఎందుకు లేదని చెప్తున్నానంటే, శ్రీశైలం లాంటివి ఉన్నాయి కదా అని మీరు అంటారు, అలాంటి వదిలేద్దాం. జ్యోతిర్లింగాలతో ఉన్నటువంటి అన్ని వదిలేద్దాం. పెద్ద ఆలయాల గురించి మనం మాట్లాడుతుందండి. మన పల్లెటూళ్ళలో ముఖ్యంగా పొరుగుబారంటే నరసరావుపేటలోనే తెలియనటువంటి వాడు చాలా మంది ఉన్నారు. అలాంటి ఒక గ్రామంలో ఇవాళ మహా అద్భుతమైన శక్తితో ఎక్కడెక్కడో దశ దిశా వ్యాప్తమైనటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగస్తులు అందరూ ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. స్వామి అనుగ్రహం వల్లే 100 ఏళ్ల చరిత్ర కలిగినటువంటిది కాబట్టి ఇది అన్ని టీవీ ఛానల్స్లో రావాలి. ఈ ఆలయ గొప్పతనం రావాలి, ధ్వజస్తంభం తాలూకా గొప్పతనం రావాలి. దాని గురించి ఆలోచించాలి, నిజమా అని ఒక్కసారి అందరూ చూడాలి అనేది నా ఆశయం. తర్వాత ఆశయాన్ని పెద్దలు అనేసరికి అందులో పెద్దయ్య గారు ఉంటారు, వారే దాన్ని కోరుకుంటారని హృదయపూర్వకంగా వారిని అభ్యర్థిస్తూ, పరమేశ్వరుడు ఆయురారోగ్య భాగ్యాలు వారికి ఇవ్వాలని చెప్తూ, ఈ శివలింగాన్ని వారికి నేను చిరుపొత్తాన్ని వారికి హృదయపూర్వకంగా నేను ఆ స్వామి అనుగ్రహంగా ఇస్తున్నాను. ధన్యవాదాలు. పెద్దలందరినీ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. కొన్ని గ్రూప్స్తో తీసుకున్నాము. ఇప్పటివరకు ఒక ప్రపంచంలో సాగినటువంటి ఉపన్యాసం విన్నారు. ఈరోజు డాక్టర్ మేకడ రామలింగ స్వామి గారు తన విశ్వరూపాన్ని చూపించారు. శివత్వం అనేటటువంటిది ఇంత అద్భుతంగా విని మా అందరూ కూడా ఒక పునీతులై గొప్ప పుణ్యాన్ని సంపాదించుకున్నట్టుగా అయింది.
దయచేసి పెద్దలందరూ కూడా వేదిక మీదకి రండి. ఒకవేళ ఒక గ్రూప్ కనుక చదవకపోతే మిగతా వాళ్ళు కూడా రావచ్చు. మన భక్తురాలు కూడా ఎవరికైనా సరే ఉన్నాము వాడు కూడా తీసుకుంటే మనకు చరిత్రలు ఒక ఫోటోగ్రఫీ ఈ ఫోటో చిత్రాలు తీసుకుంటారు. మా ఎర్ర రామారావు గారు రాసిన జంపూరి వారి చరిత్ర, వారసుల చరిత్ర ఈ గ్రంథాన్ని వారికి బహుకరిస్తున్నాము. నేను నిన్న ఒక విషయం వారిని కోరాను, దీనికి ముందు మాట మీరే రాయాలని కోరాను. త్వరలో రాసి పంపిస్తారని ఆశిస్తున్నాను. తర్వాత నిన్న ఈరోజు మేగడితో కలిపిన అన్నాన్ని మనకి భోజనాన్ని మనకి చక్కగా వడ్డించారు రామలింగేశ్వరరావు గారు. అందుకు వారికి మరీ మరీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీకు మా ఈశ్వరుడి పేరు మీ తల్లిదండ్రులు ఎలా పెట్టారు, దాన్ని మీరు ఎందుకు ఎట్లా సార్థకం చేశారు, ఆ కారణాలు కాస్త చెప్పాలనుకోవచ్చు. ఏమీ లేదండి, నాకు చెప్పాను కదా, మేము అర్చకలు, పరమేశ్వరుడి సేవకులు. నాకు ఎవరో అడిగారు, నాకు చాలా బిరుదులు ఉన్నాయండి, నేను కూడా మర్చిపోయాను. నన్ను ఎవరో అడిగారు, మీకు ఏం బిరుదు ఇమ్మంటారండి అని అడిగారు. అడిగితే నేను చెప్పాను వాళ్ళకి, శివలింగ అని బిరుదు ఇవ్వండి అన్న. శివలింగ అంటే అర్థం ఏంటంటే శివదాసుడు అని అర్థం, శివభృత్యుడు అని అర్థం. అంతకంటే బిరుదు మనకి ఇంకేం లేదు ఎక్కడా కూడా. అందుకని స్వామి పాదసేవ చేసుకొని స్వామి మీద నీళ్లు పోసుకుంటూ నీలకంఠుని శిరముపై నీళ్లు జల్లి పత్తిరి ఎవ్వాడు ఇసుమంత పారవైచు అన్నాడు ఆ మాదయ్య గారి మల్లన. ఆయనకి భక్తితో వెయ్యక్కర్లేదట, భక్తితో వెయ్యక్కర్లేదు. ఆ నీళ్లు ఇలా పోసేసి ఎందుకురా బాబు, ఎందుకు ఈ బాధ అన్నట్టు పోసినా సరే మన ఇంట్లో కల్పవృక్షాన్ని పెడతాడట. ఆ పత్రి తెచ్చి మారేడుదలం తెచ్చి ఆ ముఖం మీద ఇలా కొట్టేసి శివలింగం మీద కొట్టేసి భక్తితో వెయ్యక్కర్లేదురా, ఇలా విసిరేసి అని ఎందుకు ఈ బాధ అన్నట్టు పడేసినా సరే మనకి కామధేను తెచ్చి మన ఇంట్లో కట్టేస్తాడట. అంత భక్త స్వరూపుడు అతను. అందుకని రామలింగం, రామలింగేశ్వరుడు అనే రెండు కలయికలో మా నాన్నగారు నిరంతర పరమేశ్వర పదాబ్జ ధ్యాన మత్త చిత్తుడు. ఆయన పరమేశ్వర ధ్యానం తప్పించి ఇంకొక మాట కూడా చెప్తున్నాను, పరధ్యానం చేసేవారు కాదు. పరధ్యానం అంటే ఇంకొకరు ఒప్పుకునేవాడు మహా వీరశైవుడు అతను. అలాంటి వీరశైవుడు కడుపులో పుట్టి నేను అందరినీ ఒకలాగే చూస్తాను. అందుకని నా పేరు అభేద స్వరూపంగా అటు ఇటు రాముడు లింగడుగా పెట్టారేమో. రామలింగ స్వామి అనేది ఆ మధ్యలో చివరికి అది ఉంది, స్వామి ఉంది కాబట్టి ఇటు ఆ రెండు కూడా పెట్టి ఎందుకు పేరు ఇస్తారు. పెద్దయ్య గారి గురించి చెప్పాను కదా, అలాగే కొంతమంది పేర్లు అలా ఉంటాయి, సరిపోతాయి. ఆ సరిపోయినటువంటి దానికి మేము జాగ్రత్తగా అలా వెళ్ళిపోతాం. ఆ పేర్లు నిలబెట్టుకుంటూ వెళ్ళాలి. పేరు పెట్టుకోగానే సరిపోదు, అది పేరుకు తగినట్టుగా మనం ప్రవర్తించడం అనేది చాలా ప్రధాన ఆశయం కాబట్టి ఆ విధంగా చేశాం. మా రామారావు గారు ఉంటే అడగాలని అడిగారు కానీ తప్పకుండా ఇది ఇంతకంటే ఎక్కువ చెప్పక్కర్లేదు. మీ పేరుని ఆ విధంగా సార్థకం చేసుకున్నందుకు మా బలరామకృష్ణ గారు తిరుసత్కారం చేస్తారు. దిగరాలా జూమ్దా వాళ్ళందరూ రావుగా, నలుగురు ఐదుగురు ముందు సాలో సాలో సార్ ఫస్ట్ సాల్వ్ అది తీసాం. ఇప్పుడు పట్టుకోండి సార్, ఇప్పుడు పట్టుకోండి కానీ సార్ ఇప్పుడు సార్ సార్ 1 minute 1 minute అందరికీ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి మీరందరూ కూడా ఓపికగా కూర్చొని ఒక సత్సంగం ఇక్కడ
జరిగింది. కృతజ్ఞతలు ప్రతి ఒక్కరికి కూడా కూర్చున్నటువంటి భక్తులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తర్వాత భవిష్యత్తులో మనం విశ్వసిద్దాం. మేగడ రామలింగ స్వామి గారి నాటకాలు కూడా మనం శివుడికి సంబంధించినవి అన్నీ ఉంటాయి. అద్భుతమైన ప్రదర్శన ఉంటుంది. అవి కూడా భవిష్యత్తులో మనం ఏర్పాటు చేసుకునే అట్లా మన కమిటీ సభ్యులందరూ కూడా ప్రార్థిస్తున్నాను. ఆయన ఉపన్యాసాలు విన్నారు కదా, అలాగే అనమాట. థ్యాంక్ యూ. ఇటువంటి కార్యక్రమాలు జరపాలా అనే ఉద్దేశం మన ఆలయ కమిటీ వాళ్ళకి బాగా చాలా సంపూర్ణమైన ఆలోచన, చాలా బాగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో దీన్ని నిన్న 100 సంవత్సరాలు కూడా నిర్విఘ్నంగా ఏమి ఇబ్బంది లేకుండా డెవలప్ చేసుకోవడం రావడం జరుగుతుంది. కానీ ఏం చేసినా కానీ ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఇలాంటి మహానుభావులు చేసుకొచ్చినా కూడా పండితులుగా జనం ఉంటే చెప్పేవాళ్ళు కానీ వినేవాళ్ళు కానీ ఇంకా అభివృద్ధి అయ్యేదని కానీ అవకాశం ఉండలేదు. ఏదైనా పక్కన ఏదైనా న్యాప్ చేస్తారనంటే ఆడి కుదురుతారు. కానీ ఇక్కడ ఎటువంటి ఉపన్యాసం చెప్పారు, శివుడి గురించి ఏం చెప్పారు, మనం ఏం చేస్తున్నాము, మనం ఇంకా ముందు చేయవలసింది ఏముంది అనే దానికి తాత్కాలికంగా అన్ని విషయాలు కూడా సహృదయంగా అందరికీ విపులంగా తెలిసే విధంగా ఇటువంటి మహానుభావాలు ఉండబట్టే ఇవాళ వరకు కూడా మన సంస్కృతి సంస్కారం నిలబడి. కాబట్టి అందరూ కూడా ప్రతి ఇంటిలో కూడా దీపం వెలిగించి దేవుణ్ణి కానీ ప్రార్థించేటట్లయితే శివుడి ద్వారా కానీ ఏదైనా కానీ మా 10 రూపాయలు అయితే దాని పక్కన 0 కూడా పెట్టి ఇచ్చేయడానికి అవకాశం ఉన్నది. ఒక గంటాపరంగా చెప్తున్నారు. ఆ నమ్మకం వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు చేసే విధానంలో వాళ్ళు చేసిన భక్తి వల్ల కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఇతరులు కానీ ఆయన ఇటువంటి సందేశం ఇస్తున్నారంటే ఎంతమందికి జనం ఎంతమంది చెవుల్లో పడుతుందో కూడా ఆలోచిస్తాయి. కానీ వారి వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చారంటే దేని గురించి వచ్చారు, భక్తి ఇదేంటి, ఇంత దూరం వారు ఎవరు కూడా మామూలుగా జనాల్లో తీసుకెళ్ళాలా, జనాన్ని అభివృద్ధి చేయాలా, ప్రజల్ని అభివృద్ధి చేయాలా, మనం మంచి జీవితాన్ని సంపాదించాలనే ఉద్దేశం వచ్చేవారు ఎంతో కష్టపడి చదివిన విద్య ఎంతో విధానంగా చిక్కుకోకుండా చదువునమ్మా, ధ్యానించండి, దేవుడిని పూజించండి, దేవుడు మన సహాయం చేస్తారని ఎన్ని విధాలుగా చెప్పారంటే దానికి మీరు ఒకసారి ఆలోచించాల్సిన విషయం అందరి మీద కూడా ఉందని ఈ సభాముఖంగా నేను చదువుతాను. మరి స్త్రీలకు కూడా భాగస్వామ్యం ఉంటారు కదా. ఎవరైనా ఒక్కళ్ళు వచ్చి ఇంకా మాట్లాడగలిగితే చెప్పడానికి అవకాశం ఉంటుందా అని అడిగారు. అవకాశం నేను వారికి తెలుసట. ఇప్పుడు పత్రి గారికి చెప్పారు, డాక్టర్ గారి ముందు వారే చెప్పారు నా గురించట. ఒక్క విషయం అండి, నేను మీకు ముందే చెప్పాను, నా అనుభవం చెప్పాను, ఎక్కడా చెప్పనటువంటి నా స్వవిషయం చెప్పాను. ఇవాళ నా తాలూకా అనుభవం చెప్పాను, నా గురించి చెప్పాను. ఇది కేవలం పరమేశ్వర అనుగ్రహం మాత్రమే చెప్పాను. అది మాత్రం యథార్థమైన విషయం. ఇవాళ ఈ రెండు రోజులు నేను చూసినటువంటి కార్యక్రమాల్లో నన్ను బాగా ఆకట్టుకున్నటువంటిది మళ్ళీ చెప్తున్నాను. 100 ఏళ్ల నాటి శివలింగం కాశీ నుండి వచ్చినటువంటిది 2వ ధ్వజస్తంభం. ఈ రెండింటికంటే గొప్పగా ఆకర్షించింది రామలక్ష్మణ్ గారి తాలూకా దాతృత్వం. ఎవరు అలా ఇవ్వరండి. ఎవరిచ్చినా మీకు చెప్పారు కదా, ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్కి 4 రెక్కలకి వాడు 4 పేర్లు రాస్తారు. ధర్మం అని మళ్ళీ ఎంత అసహ్యంగా ఉంటుందండి. దేవుడు ధర్మం ఇస్తావా? తప్పుగా ఎవరికి ఎవరు ధర్మం ఇస్తున్నాడు? ఆ స్వామి దయా భిక్ష చేత మనందరం బ్రతుకుతున్నాం. ఆ స్వామి అనుగ్రహం చేత మనం 4-5 వేలు నోటికి వెళుతున్నాయి. ఎంత అజ్ఞానం అండి. ఆమె కొంతమంది మాటలతో చెప్తారు, కొంతమంది చేతలు
పొరపాటు గురించి చెప్తాను నేను. మామూలుగా చెప్పడం కాదు, కనుక పదంగా చెప్తాను. ఇది పురాణం కాదు. పురాణం అయితే అబద్ధమా నిజమా, వాడు ఉన్నాడా లేడా అని నాస్తికుడు ఎవడో అడుగుతాడు. ఇంత శివతత్వం అయిన తర్వాత శివుడు ఉన్నాడా లేడా అని ఒక మూలనంటే వాడు వచ్చి అడుగుతాడు. ఉంటే చూపించండి, వీడి మొహానికి నేను చూపించాను, దేవుడిని చూపించారండి. కరెంట్ ఇక్కడ ఉందా లేదా అంటే ఎవడైనా చూపిస్తాడంటే కరెంటు ఇక్కడ గాలిలో కరెంట్ ఉందా అంటే ఏంటి చెప్తాడంటే లేదంటాడు. ఒక లెక్కలో వేలు పెడితే తెలుస్తుంది కరెంట్ ఉందో లేదు. ఆకాశవాణి తరంగాలు ఇక్కడ ఉన్నాయా లేవా అంటే ఏమిటి చెప్తామండి, ఏం చెప్తాం, లేవంటాం, ఉన్నాయంటాం. ఆ రిసీవ్ చేసుకునే కెపాసిటీ కలిగినటువంటి యంత్రం ఒక ఆ రేడియో తెచ్చి అక్కడ పెడితే దాన్ని ఆన్ చేస్తే అప్పుడు రిసీవ్ చేసుకునే కెపాసిటీ దానికి ఉన్నది. కాబట్టి అక్కడ ఆకాశవాణి తరంగాలు ఉన్నాయా లేవా అని చెప్తే అది చెప్తుంది. దాన్ని సాధనతో నువ్వు పరమేశ్వరుడు ఉన్నాడా లేడా అని నువ్వు తెలుసుకోగలిగితే నీకు ఉంటాడు, లేకపోతే లేదు. నీ కోసం వాడు వచ్చి నిలబడి పాముతోని త్రిశూలంతో కనపడతాను, నేనే శివుని రా అని చెప్తే అప్పుడు ఏ నాటకంలో వేషం అడుగుతాడు. అంత దౌర్భాగ్యశీల అన్నకేమిటి వచ్చింది. దౌర్భాగ్యమైన మనస్సు మనది. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఆలోచనే ఉంది, పరమేశ్వరుడు తప్పకుండా ఉన్నాడు. నీటిలో కరెంటు ఉన్నట్టుగా ఉన్నాడు, పాలలో వెన్న ఉన్నట్టుగా ఉన్నాడు, అంతే నిశ్చయం. పాలలో వెన్న లేదా, ఉంది, అంతే. మీ తాత ఉన్నాడా అని అడిగించాను నాటకంలో. మీ తాత ఎవడరా అన్నాడు. మీ తాత ఉన్నాడా, ఉన్నాడు. మీ ముత్తాత ఉన్నాడా, ఉన్నాడు. మీ ముత్తానికి తాత ఉన్నాడా, ఉన్నాడా. వాడు ఇప్పుడు కనిపిస్తున్నాడా, కనిపించట్లేదు. కనిపించలేదు కదా నీకు మీకు ముత్తాత లేడా, అలా ఎలా అంటామంటాడు. అలా ఎలా అంటాం ఏమిట్రా, పరమేశ్వరుడు కూడా అంతే కదా. నేలలో కరెంట్ ఉందా లేదా, ఉంది, ఉందని ఉన్నది. అందుకని ఇలాంటి చొప్పదంటు ప్రశ్నలు వేయవద్దు అని వాళ్ళకి చెప్తూ మనందరం కూడా యథార్థమైన విషయాన్ని చెప్పుకుంటున్నాం, అనుభవపూర్వకంగా చెప్పుకుంటున్నాం. తలలు పండినటువంటి వాళ్ళు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. మీరు చేస్తున్న కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం. రేపు 80 ఏళ్ళు దాటినటువంటి వాళ్ళని సత్కరించడం అనేది చాలా ఉదాత్తమైనటువంటి కార్యక్రమం. ఎవ్వరూ ఎక్కడా చెయ్యనటువంటిది. ఎవరో మీ నాన్నగా చేస్తారు, మీ తాతగా చేస్తారు. అందరికీ ఎందుకు చేయాలండి, మీ ఊరు వాళ్ళందరూ చేస్తున్నారు. ఇది ఉదాత్తమైనటువంటి గొప్ప లక్షణం కలిగినటువంటి మహాద్భుతమైనటువంటి కార్యక్రమం మీరు చేస్తున్నారు. కాబట్టి మేము ఇది పదే 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 అవకాశం ఉన్న దగ్గరలా కూడా మేము చెప్తామని మాటిస్తూ, మాట కూడా మా ధర్మం అదే. మాకు ఎక్కడ మంచి జరిగితే అక్కడ చెప్పడమే మా ధర్మం, ఎక్కడ గొప్పతనం చూస్తే చెప్పడమే మా తాలూకా ధర్మం అని చెప్తూ చాలా అదృష్టంగా భావిస్తూ అయ్యా సెలవు. కార్యక్రమం ముగింపుకు వచ్చింది. ఒక్కసారి ఇప్పుడు అదే మన మరి అందరూ మీరు మాట్లాడితే కనుక భక్తుల వాళ్ళ దగ్గర ఆడమాట లేదు కనుక డాక్టర్ విజయ అంటే పుష్పవతుల పుష్పవతు రాలేదు, నాకు పుష్పవతు తెలుసు, దానికి తెలుసునంట. ఒక 2 మాటలు మాట్లాడాక ఈ కార్యక్రమాన్ని మనం ముగించాం.